అమ్మవారిని అయ్యవారికి సమర్పిస్తూ ఉన్నారు స్వాములు. సమర్పించేటువంటి సమయంలో ఇది కొబ్బరిబోండం ఏంటండి, దాని మీద పేరుతో పూజేటువంటి అది అమ్మవారిని ఇంటి స్వామికి సమర్పణ చేయటువంటి ఇదంతా ఏమిటి అంటే కన్యాదానం చేయడం వల్ల ఏ ఫలితాలు వస్తాయో పాంచరాత్రాగంలో చక్కగా వివరించబడిందిగా. అదేమిటయ్యా అంటే ఇరవై సూర్యమండల పర్యంతం మన భూమండలం నుంచి సూర్యమండలం వరకు ఒక్కొక్క గింజ వేసుకుంటూ వెళ్తే ఎన్ని లక్షల కోట్ల గింజలైతే పడతాయో అన్ని సంవత్సరాల కాలం ఈ కన్యాదాన పుణ్యఫలం ఉంటుందట. అలాగే ఎవరి చంద్రమండల పర్యంతం సహస్రావధానే రాజ్యములు మన భూమండలం నుంచి చంద్రమండలం వరకు వేసుకుంటూ వెళ్తే ఎన్ని లక్షల కోట్ల గింజలైతే పడతాయో అన్ని సంవత్సరాల కాలంలో ధ్రువమండల పర్యంతం ఉత్తరాశి సహస్రావధానే ఆశలు అంటే వినువులు వినువు గింజలు ఒకదాని పక్కన ఒకటి నక్షత్ర మండలం వరకు పేర్చుకుంటూ వెళ్తే ఎన్ని లక్షల కోట్ల వినువు గింజలు అయితే పడతాయో అన్ని సంవత్సరాల కాలంలో. అదేవిధంగా త్రిగుణిత అగ్నిష్టోమ అధిరాత్ర వాజపేయ పౌండరీక శాంతవన 100 మైళ్ళ శ్రోతయాగాలు. అటువంటి శ్రోతయాగాలు చేయాలంటే మొన్న మధ్యనే తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు చేశారు ఒక యాగాన్ని. చాలా రీసెంట్గా మన కార్యక్రమాలు మొదలైన తర్వాత చేశారు. నిన్నటితో కూడా ఆ కార్యక్రమాలు కూడా పూర్తయ్యే శ్రోతయాగాల్లో విశేషంగా అది దారుణం కూడా చేశారు. చక్కగా గరుత్మంతుని యొక్క ఆకృతిలో ఇటుకలు వేర్చి దాని మీద మధ్యలో ఒక హోమమండలం ఏర్పాటు చేసుకుని అందులో మరి